అమ్మాయికి 35 ఏళ్ళు వచ్చాయండి, పెళ్ళవటం లేదు, అబ్బాయికి 35 పెళ్ళవటం లేనప్పుడు కొంత ఆ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి కూడా మనం రాజశ్యామ వ్యక్తిగతమైనటువంటి గోప్యంగా చేసుకోవాలి. అది చేసుకుంటే తప్పకుండా అటువంటి వివాహ సంబంధ అనుకూలతలు. అంటే ఇక్కడ శత్రువు అంటే ఏమిటి, 10 మంది యొక్క నెగిటివ్ దృష్టి దోషం వల్ల అవ్వకపోవడం వల్ల జరిగినటువంటిది. బట్ ఖర్చు ఎక్కువ ఉంటుంది దీనికి. ఈ 9 రోజుల నవరాత్రులు ఉంటాయి, కొంతమంది 3 రోజులు చేస్తారు, కొంతమంది 5 రోజులు చేస్తారు. కాబట్టి 9 రోజుల నవరాత్రులు ఇవి. వాటి పేరు నవరాత్రులు. అసలు శాస్త్ర ప్రకారం 9 రోజులు ఉంటుంది. వాటికి మంత్రాలన్నీ కూడా మనకు చండీ అమ్మవారి మంత్రాలు ఉంటాయి కదా, అలా ఉండవు. రాజాశ్యామల శ్లోకాలు వేరే ఉంటాయి. క్లిం క్లిం బ్లం 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 అటువంటి ఒక రకమైనటువంటి బీజాక్షరాలతో మంత్రాలు ఉంటాయి. వాటితోనే అమ్మవారికి మంత్రాలు చేయాలి. అందులో ఒక రకంగా ఒక పదార్థంగా ఎండుమిరపకాయలు వేస్తారు. నిజంగా మీరు చూడండి, మామూలుగా ఇంట్లో తాలింపులలో ఎండుమిరపకాయలు వేస్తే ఘాటు వాసన వచ్చేస్తుంది, ఎగ్జిస్ట్ వేసుకోవాలి. ఇక్కడ హోమంలో కిలోల కొద్ది వేస్తారు ఎండుమిరపకాయలు, కిలోల కొద్ది. అక్కడ కూర్చొని హోమం చేస్తూనే ఉంటాడు ఎవడైనా సరే. అక్కడ ఎవరికి కూడా అంత ఘాటు రాదు, దగ్గు రాదు. ఎందుకంటారు అలా? అది అర్థం కాదు. అంటే కొంతమంది ఏమంటారంటే సర్లే దాంట్లో నవధాన్యాలు వేస్తారు, దాన్ని నెయ్యి పోస్తూ ఉంటారు, వేయగా నెయ్యి పోస్తుంటారు, నెయ్యి పోస్తారు కాబట్టి ఆ నెయ్యికి అది మంట తగ్గిపోతుంటుందని కొంతమంది చెప్తుంటారు. మరి ఇక్కడ నూనెగా వేసేది నెయ్యి కంటే పల్చది నూనె కదా, నూనెలో ఎంత ఘాటు వాసన వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మినుములు తాలింపులు ఉంటాయి, శనగలు తాలింపులో ఉంటాయి, పెసర్లు తాలింపులు ఉంటాయిగా. ఆ నవధాన్యాలు అవేగా మనం చేసుకునేది. ఆ నవధాన్యాలకి లేసేది. వాటి పేరు నవధాన్యాలు, వీరి పేరు దినుసులు. పేరు మార్పు తప్ప ఉలవలు, దాంట్లో మినుములు, శనగలు అవేగా. కాబట్టి ఇక్కడ మరి అదే అమ్మవారంటే భక్తి శ్రద్ధలతో కనుక మనం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది.